ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సౌజన్యంతో ఇన్ఫోసిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ బస్ ద్వారా మొబైల్ ల్యాబ్ కార్యక్రమం ఎర్రగొండపాలెం పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీ వంటి అంశాలు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకుని తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ బస్సులో ఆధునిక సాంకేతిక పరికరాలు, డిజిటల్ లెర్నింగ్ మోడల్స్, రోబోట్స్ నమూనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రదర్శనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో 8వ, 9వ, 10వ తరగతులకు చెందిన సుమారు 125 మంది విద్యార్థులు పాల్గొని సాంకేతిక అంశాలపై అవగాహన పొందారు. స్కిల్ డెవలప్మెంట్ హబ్ వారి ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ బస్సు మన ఎర్రగొండపాలెంకి రావడం జరిగింది. మరి దీంట్లో ప్రత్యేకంగా రోబోటిక్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలని ఈ బస్సులో విద్యార్థులకు చూపించడం జరుగుతుంది. అనేక రకాలైనటువంటి ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తూ ఉంది, ఇలాంటి అంశాల మీద మరి మన ఈ బస్సులో పిల్లలకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈరోజు మన ఎర్రగొండపాలెంలో సుమారుగా ఒక 150 నుంచి 200 మంది విద్యార్థులకి ఇది చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాము. మరి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ బస్సు ఇక్కడే ఉంటుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని అందరికీ కోరుతున్నాను. మరి ఇప్పుడున్నటువంటి నవరి డేస్లో సాంకేతిక పరమైనటువంటి అంశాలు, సాంకేతిక సమస్యలు చాలా అవసరము. విద్యార్థులు వీటి మీద అవగాహన కల్పించడమే ఈ ఇన్ఫోసిస్ వారి యొక్క స్కిల్ డెవలప్మెంట్ హబ్ యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ.